నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న చంద్రబాబు, ఇంతటి చారిత్రాత్మకమైన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవటం పట్ల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన. ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలయ్యామని జగన్ తీవ్ర ఆవేదన. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లకు మోదీ ఆహ్వానం. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదన్న చంద్రబాబు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. కూటమి ఘన విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రజలతో పాటు మీడియాకు స్వాతంత్ర్యం వచ్చిందని, తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయమని తెలిపారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తామని తెలిపారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతమని తెలిపారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదన్న చంద్రబాబు, ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారని, టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు. అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగమని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నుంచి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలయ్యానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చాం. 1.5 కోట్ల మందికి సంక్షేమాన్ని అందించాం. పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం అడుగులు వేశాం. విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చాం. వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం. ఇచ్చిన ఏ మాట తప్పకుండా మంచి చేశాం. ఆ చేసిన మంచి ఏమైపోయిందో, ప్రజల ప్రేమ
ఏమైపోయిందో అర్థం కావటం లేదని బాధను వెళ్లిపుచ్చారు. సమయానికి రైతు భరోసా ఇచ్చాం, 54 లక్షల మంది రైతులకు అండగా నిలిచాం, మరి ఆ రైతన్నల ప్రేమ ఏమైందో తెలియటం లేదని ఆక్రోశించారు. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు అని వాపోయారు. నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఇంట్లోంచి వచ్చిన నా స్టార్ క్యాంపెయినర్ అక్కా చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఏం జరిగిందో తెలియదు కానీ ఏం చేసినా ఎంత చేసినా మా 40% ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. ఈ స్థితి నుంచి ఖచ్చితంగా పైకి లేస్తాం, గుండె ధైర్యంతో ముందుకు సాగుతాం. మాకేమి ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు, పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదు. ఈ 5 ఏళ్లు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపాను, పోరాటాలు చేశాను. రాజకీయ జీవితంలో ఎవరు చూడని కష్టాలు కూడా అనుభవించాను. అంతకు మించిన కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది బెస్ట్, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అభినందనలు అంటూ జగన్ తెలియజేశారు. ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. అమరావతి రాజధానిలో 11:53 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అసాధారణ విజయం దక్కిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు 4వసారి ఏపీ సీఎం కానున్నారు. 1995, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా, 2014 నుంచి 19లో విభజిత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఏపీలో లోక్సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. వైసీపీ 4 సీట్లకే పరిమితమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ గేమ్ చేంజర్ గా అవతరించింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లను మోదీ ఆహ్వానం పంపారు. జాతీయ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో కలిసి ఇవాళ జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు. వీరు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 16, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరింది. దాంతో ఎన్డీఏలో చేరికకు టీడీపీకి మార్గం సుగమమైంది.
తెలిసిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రధాని మోదీ ఏపీకి వచ్చి ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరొకసారి విజయం సాధించిన నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరిగే సమావేశానికి భాగస్వామ్య పక్షాల నేతలు ఎన్డీఏ పెద్దల నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. అందుకే ఇవాళ ఢిల్లీ వెళ్తున్నానని వెల్లడించారు. కాగా ఎన్డీఏ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ పెద్దల్ని చంద్రబాబు ఆహ్వానించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాలు చేసి ఓటమి చెందానని తెలిపారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్టు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతామని అన్నారు. నమస్కారాలండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా
వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటకి ఉప్మా పద్మనాభ అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ దుందుబి మోగించారు. తనను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 5 సంవత్సరాల ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ విజయంపై సుజనా చౌదరి మాట్లాడారు. తనకు విజయవాడ పశ్చిమ ప్రజలు తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. 47,000 ఓట్ల మెజారిటీతో తాను గెలుపొందానని తెలిపారు. ప్రజల్ని తనను కుటుంబ సభ్యులుగా స్వీకరించి అందుకే వారిని వన్ సైడ్ చేశారని చెప్పారు. తన విజయం ప్రజలకి అంకితం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకటిగా ఉంటానని, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలియజేశారు. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 సీట్లు కైవసం చేసుకుని ప్రజల్ని ఇబ్బంది పెడితే ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కారని విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో రాష్ట్ర అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద గెలుపొందినట్లు మొత్తం ఓట్లు సుమారుగా 170,000 ఓట్లు పోలైతే అందులో మాకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆసిఫ్ గారికి సుమారుగా 58,000 ఓట్లు రావడం జరిగింది. నాకు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో నేను కంటెస్ట్ చేస్తే నాకు 105,000 చిలుకు ఓట్లు పడినాయి. దరిమిళ నాకు సుమారుగా 47,000 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఇది పశ్చిమ నియోజకవర్గంలో 2,50,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక వ్యక్తిగా తీసుకోమని చెప్పి నేను 40 రోజులు ప్రతి డివిజన్కి తిరగడం జరిగింది. వాళ్ళ దీవెనలతో ఈ జయం అనేది జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేసి వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పాను, నేను సేవకుడిలాగా పనిచేసి పెడతానని, పశ్చిమ నియోజకవర్గానికి పూర్తిగా మంచి రోజులు వచ్చే విధంగా, మహర్దశ పట్టే విధంగా పనిచేస్తానని చెప్పి నేను మళ్ళీ ఇంకొకసారి ఈ పత్రికా ముఖంగా కూటమి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతిఘటన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నిరూపించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది సహజం, కానీ ఒకసారి గెలిచినాక బాధ్యతారహితంగా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా దెబ్బ కొట్టగలరు? భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్రంలో కూటమి గెలుపును సాధించిందని బీజేపీ నాయకులు దాడి అప్పారావు స్పష్టం చేశారు. 5 సంవత్సరాల రాక్షస పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టారని తెలిపారు. ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో కూటమి గెలిచిన సందర్భంగా పంజా సెంటర్లో దాడి అప్పారావు నేతృత్వంలో విజయోత్సవం ఘనంగా జరిగింది. కేక్ కట్ చేసి ఆనందంతో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాడి అప్పారావు మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో సుపరిపాలన అందించబడుతుందని, రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని తెలిపారు. అఖండ మెజారిటీ సాధించిన సుజనా చౌదరి, కేసినేని చిన్ని ఆధ్వర్యంలో పశ్చిమ నగరం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని చెప్పారు. కార్యక్రమంలో దాడి జగన్, మురళి, ఎస్కే కరీముల్లా, అంజాద్, హెచ్డి ఇంతియాజ్, మొబీనా, రమేష్, వాసు, దినేష్, సల్లార్ తదితరులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజారిటీతోటి వాళ్ళ ఆంధ్రదేశ ప్రజలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, అనేకమైనటువంటి ప్రజలందరూ కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఈనాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడంలోనూ వాళ్ళందరం కూడా సఫలీకృతమయ్యాం. ఈ సఫలీకృతంలోనూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఈనాడు చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలోనూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ 40,000 చిల్లర 50,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచినటువంటి సుజనా చౌదరి గారి నాయకత్వాన్ని
ప్రజలు ఎంత అంకిత భావంతో నెరవేర్చారనేది నాడు అర్థమవుతుంది. ఈనాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా వాళ్ళ సుజనా చౌదరి గారు ఎంతో మేలు చేస్తారని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని చెప్పి ఈరోజు ఘంటాపథంగా చెప్తున్నాం. ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలు ఏకతాటి మీద ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు పొందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈరోజు సుజనా చౌదరి గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి ఇంత మద్దతు పలికి ఇంత అపూర్వమైన విజయాన్ని అందించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం ఊపిరి పీల్చుకో. ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. సుజనా చౌదరి గారి రాకతో పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. ఇంతకాలం ఒక పశ్చిమ నియోజకవర్గం ఒక అభివృద్ధికి ఆమల దూరంలో ఉంది. ఈరోజు ఒక సాత్వికుడు, ఒక మహర్షి లాంటి సుజనా చౌదరి గారి రాకతో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మరో సింగపూర్ లాగా తయారవుతుందని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నమ్మి కని విని ఎరగని రీతిలో దాదాపు 50,000 చిలుకు మెజార్టీ అందించారంటే ఈరోజు మామూలు విషయం కాదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నేను పార్టీ మారిన తర్వాత నాతో అడుగు కలిపి వాళ్ళందరూ సుజనా చౌదరి గారి గెలుపులో భాగస్వామైనందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అడుగు కలిపి నా అంతరంగికులకి, నా సన్నిహితులకు అందరికీ ఈ గెలుపులో భాగస్వామ్యమైనందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలకులు సుపరిపాలన అందించలేకపోతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన గాలికి వదిలివేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన జగన్ కు ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని తెలిపారు. బుధవారం టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వైసీపీని ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారని, అందుకు కారణం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి రాష్ట్ర పాలన గాలికి వదిలివేసి రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకపోవటమేనని తెలిపారు. జగన్ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనని కోరుకుంటున్నారని, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గొప్ప మెజారిటీతో బీజేపీ విజయం సాధించిందని, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ 3 లక్షల మెజారిటీ గెలుపొందారని, వారి నేతృత్వంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పిన వైనాన్ని ఉదాహరణగా తీసుకొని ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మంచి పాలన అందించాలని తెలిపారు. గమనించారు, చూశారు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది రాష్ట్ర ప్రజానీకం నిన్న తెలియజేశారు. నా రాజకీయ జీవితంలో అధికార పార్టీ ఇంత ఘోరమైన పరాజయం జరగటం అనేది నేను మొట్టమొదటిసారి చూశాను. దీనన్నిటికీ కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, కక్ష సాధింపు చర్యలు, విధానానికి వ్యతిరేకంగా పరిపాలనా విధానం తెలియక ఇష్టంసారి పథకాలు పెట్టి ఏ ఒక్కడికి న్యాయం జరగకపోయేటప్పటికీ ఊహించిన పరిణామాలు వచ్చినాయి. నిన్న స్వచ్ఛంగా ఆయనే అన్నాడు, నాకు ఆలోచన కూడా రాదు ఇంత బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయని. ఇది కూడా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, ఏపీ ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని కూటమికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటున్నారని బీజేపీ నాయకులు బుల్లా విజయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వల్లనే వైసీపీ ఈ స్థితికి దిగజారిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్లు వేసి ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించారని బీజేపీ నాయకులు బుల్లా విజయ్ కుమార్ బుధవారం మీడియాతో తెలిపారు. తాను వైసీపీ పుట్టినరోజున ఆ పార్టీకి పనిచేశానని, కానీ స్థానికంగా ఉన్న నాయకులు స్వార్థపూరిత రాజకీయాలు చేసి పార్టీని నాశనం
నాశనం చేశారని, అందుకే దేశం రాష్ట్రం బాగుండాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరానని వివరించారు. కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ నగరంలో వెల్లంపల్లి పార్టీని భ్రష్టు పట్టించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కక్షపూరిత ధోరణితో పాలన సాగించిన పార్టీలకు ఇదే గతి పడుతుందని తెలియజేశారు. కేశినేని శివనాథ్, సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మేము జగన్ గారిని పర్సనల్గా ఎప్పుడు కూడా టచ్ చేయమని చెప్పడం జరిగింది. ఎంత పెద్ద మనసు చూసారా పవన్ కళ్యాణ్ గారికి. అలాగే బీజేపీ శ్రేణులు కూడా చాలా ఫ్రెండ్లీ మేనర్లో కూడా ఈ రోజున మేము ప్రతిపక్షం జోలికి వెళ్ళలేదని, మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ శ్రేణులు కానివ్వండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీకు ఎవరు ఐడియాలు ఇచ్చారో, ఎవరు మీరు సలహాలు ఇచ్చారో తెలియదు కానివ్వండి, ఈ రోజున మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోవడానికి కారణం మీకు ఇచ్చినటువంటి సలహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు పర్సనల్గా టచ్ చేశారు పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీని, బీజేపీని, తెలుగుదేశాన్ని పర్సనల్గా టచ్ చేయటం వల్లే ఈ రోజున మీరు ఈ రకమైనటువంటి నాశనాన్ని చవి చూడాల్సి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఎప్పుడు కూడా, నాయకులు ఎప్పుడు కూడా పర్సనల్గా, వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీదకి, పార్టీ అంటే ఎలక్షన్ వస్తుంది, ఒక అభివృద్ధి కోసం ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఈ నాయకుడు సేవ చేస్తాడని. ఆ నాయకుడు అభివృద్ధి పదంలో మీరు ఎప్పుడైతే ప్రజలు పట్టం కట్టారో దాన్ని మీరు అడ్డు పెట్టుకొని మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల మీద కక్ష సాధింపు ధోరణి అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో రాక్షస పాలనను అంతమొందించారని అమరావతి మహిళా రైతు తాడికొండ విశాలాక్షి తెలిపారు. చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడి మహిళా రైతులు తాడికొండ విశాలాక్షి, గద్దె సరస్వతి, పాటిబండ్ల రుక్మిణి, జొన్నలగడ్డ కస్తూరి, నండూరి దుర్గా, పాటిబండ్ల శివకుమారి, కట్ట పద్మలు ఎన్నికల టీడీపీ జయకేతనం సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని మొక్కుకున్నానని, మొక్కుబడి తీర్చుకునేందుకు వచ్చామని తెలిపారు. జై అమరావతి అంటూ జయ జయ ధ్వనులు మోగించారు. మాది అమరావతి కోసం మేము 4 సంవత్సరాల నుంచి పోరాడామండి. 5 సంవత్సరాల నుంచి పోరాడామండి. బాబు గారు వస్తే మేము గుడికి వస్తామని అమ్మవారికి మొక్కున్నామండి. మా మొక్కులు చెల్లించుకోవడానికి ఈరోజు అమ్మ దగ్గరికి వచ్చామండి, దుర్గమ్మ దగ్గరికి. మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. దుర్మార్గుడు మమ్మల్ని ఎంత ఏదిచ్చాడో, బాబు గారు వస్తే రావాలని మేము అమ్మవారికి మొక్కున్నాము. మా కళ నెరవేరిందండి ఈ రోజుతోటి. మాకు ఈరోజు ఎంతో పండగ దినంగా ఉందండి. ఆ పండగ జరుపుకున్నాము నిన్న సాయంత్రమే. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి గుడికి వచ్చాం. సరస్వతి అండి, ఎలగపూడి. జై అమరావతి, జై జై అమరావతి. మాది ఎలగపూడి అండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎంత కష్టాలు పడ్డామో ఆ కష్టాలు నెరవేర్చుకోవడానికి దుర్గమ్మ తల్లిని ఆశించుకుందామండి. మేము శిబిరాల్లో కూర్చొని పండగని పబ్బాలు లేకుండా, పిల్లలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎంబీఏలు చదివి కూడా పిల్లల్ని కూలి పనులు పంపించుకుంటుంటే మాకంత ఏడుపు వచ్చిందండి. ఆ కళ నెరవేర్చడానికి దుర్గమ్మ తల్లిని మొక్కున్నాం. చంద్రబాబు గారు రావాలని, మా అమరావతి రాజధానిగా ఉండాలని మేము ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని రేతులు గడిపామో మాకు అలవలేని రాత్రులు వచ్చినాయండి. ఆ తల్లి దుర్గమ్మ తల్లి నెరవేర్చిందండి. ఆ రోజు చంద్రబాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి మా రాజధానికి అండగా ఉంటాడని మేము దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. 5 కోట్లు ఆంధ్రులకు ఇచ్చామండి. మేము 29 గ్రామాలకి మేము పవలం వేయలేదండి. మాట్లాడితే మీ 29 గ్రామాలకేగా సేవ్ చేసింది, మీకెందుకు మీరు పేడ్ ఆర్టిస్టులు అని అడిగారండి. అడిగిన మంత్రే కానీ అడగన మంత్రి లేడు. కనీసం చీరలు కట్టుకున్నా కూడా వీళ్ళకి రాజధానిలో చీరలు ఏడొచ్చినా విమర్శించారు. ఇవాళ రోజున మరి మేమేమైపోయా ఉండేవాళ్ళమో. జై చంద్రబాబు, జై అమరావతి, జై 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి. రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిందని తెలుగుదేశం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి చావలి ఉల్లయ్య ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా నవలూరు గ్రామ పార్టీ నాయకులు దుర్గమ్మ కొండకు కాలినడకన వచ్చారు. పాదయాత్ర చేసి దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఉల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందని తెలిపారు.
తెలిపారు. జగన్ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాదయాత్రలో కొల్లు వెంకట్రావు, తోట శ్రీనివాస్, తెల్లమేకుల లక్ష్మయ్య, ఆదినీడ శివయ్య, దేశపోయిన వెంకట్రావు, కడియం నాగేశ్వరరావు, రుద్ర శ్రీనివాసు, బత్తుల హరిబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి, నాది ఎర్రబాలెం, మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము నవలూరు గ్రామం నుంచి. మా కార్యకర్తలు లోకేష్ బాబు గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని ఇక్కడ అమ్మవారికి మొక్కున్నారు. నిన్న భారీ మెజార్టీతో వాళ్ళిద్దరు కూడా గెలవటం వల్ల, రాష్ట్రంలో గవర్నమెంట్ రావటం వల్ల ఈరోజు పాదయాత్రగా నవలూరు నుంచి అమ్మవారి దగ్గరికి తలనీలాలు ఇచ్చుకోవడానికి వచ్చాము. వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ పూర్తి స్థాయిలో వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో మేము పడ్డ బాధలు, రాజధానిలో ఎన్నో బాధలు పడ్డాము. ఆ బాధలన్నీ ఓటు ద్వారాగా ప్రతి వాళ్ళు తీర్చుకొని మీ ఊహించిన మెజార్టీలో నారా లోకేష్ గారిని బంపర్ మెజార్టీలో గెలిపించినందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి అందరికీ వందనాలు. నవలూరు గ్రామం. నా పేరు తోట శ్రీనిబాబు, తెలుగు యువత అధ్యక్షుడిని. ఈ రాక్షస పాలన కోసం మేము 5 సంవత్సరాల నుంచి వేసి ఉన్నాము. కానీ మాకు కింగ్ లాంటి లోకేష్ బాబు గారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారు మాకు భారీ మెజార్టీ రావడంతో మాకు చాలా ఉత్సాహంగా నవలూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించారు. అక్కడి నుంచి మా కుర్రోళ్ళు మొత్తం పాదయాత్ర చేద్దామని మొక్కున్నారు అమ్మవారికి, కనకదుర్గమ్మ సాక్షిగా. అది కూడా నెరవేరింది. విజయవాడ రావడం కూడా జరిగింది. కానీ ఈ రాక్షస పాలన మూలాన మేమందరం ప్రశాంతంగా ఉన్నాం. అందరూ చల్లగా ఉంటారని ఆ కనకదుర్గమ్మ మా అందరూ దీవించిద్దని, ఆశీర్వదించిద్దని ఆ దేవుడు కోరుకుంటున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. గత ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ప్రతి మహిళ కనకదుర్గ అవతారం ఎత్తి రాక్షస ప్రభుత్వాన్ని సంహరించారని టీడీపీ నాయకురాలు మొబీనా అభిప్రాయం వ్యక్తం చేశారు. సుజన చౌదరి చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రావాలని టీడీపీ మహిళా నాయకులు మొబీనా దుర్గా అమ్మవారిని ఎన్నికల ముందు మొక్కుకున్న నేపథ్యంలో కూటమి గెలుపొందిన సందర్భంగా కనకదుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టి బుధవారం మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మొబీనా మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అనేక ఇబ్బందులకి గురి చేసే విధంగా పాలన సాగించిందని, అందుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ జీవనం సాగిస్తారని, అలాంటి సుపరిపాలన చంద్రబాబు నేతృత్వంలో వస్తుందని తెలిపారు. సుజనా చౌదరి చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాడి మురళి, పుప్పాల దుర్గా, షేక్ ముంతాజ్, వై సుజాత, ఎం గణేశ్వరి, వీర్ల వాసు, హేమ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుల్లో వచ్చి అమ్మవారి దగ్గర వేడుకొని దర్గా తర్వాత చర్చికి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కున్నాము. ఇక్కడ కూటమి నాయకులు సుజనా చౌదరి గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారు గెలవాలని, 101 కొబ్బరికాయ కొడతామని, అమ్మవారికి అభిషేకం చేస్తామని చెప్పేసి మొక్కుని ఈరోజు గెలిచిన నిన్న ఎమ్మటే చూసి ఈరోజు మార్నింగ్ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే కాన్సెప్ట్ పెట్టుకొని ఈరోజు అమ్మవారి గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టాము. అలాగే అధిష్టానం నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ సుజనా చౌదరి గారికి, కేసినేని శివనాథ్ చిన్ని గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో పడిన అరాస్కాలు ప్రజలు గుర్తించుకొని ప్రజలే గెలిచారు. ఈరోజు ప్రజలే తీర్పు చెప్పారు, ప్రజలే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మంచి పాలన ప్రజలే పొందుకుంటారు, మంచి పాలనలో జీవిస్తారు. మహిళలు ఎంతమంది అయితే గత ప్రభుత్వంలో బలైపోయారో ఈరోజు మహిళలందరూ ఆనందిస్తారు. మహిళలకే పెద్దపీట వేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పించారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ సుజనా చౌదరి గారు, కేసినేని చిన్ని గారు గెలవాలని వారిద్దరూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ కూడా ఈరోజు సుజనా చౌదరి గారు, కేసినేని చిన్ని గారు గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. గత 5 సంవత్సరాలుగా విద్యార్థులే కానీ, యువతే కానీ, మహిళలు కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మైనార్టీలు పడిన ప్రాబ్లమ్స్ మీద మా వాళ్ళైనటువంటి మహబ్బీ కానీ, దుర్గా గారు కానీ చేసినటువంటి, మొబీనా గారు కానీ చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు గవర్నమెంట్ని ఎండగట్టడంలో ఎంతో సక్సెస్ అయ్యారు. ఈరోజు సుజనా చౌదరి గారి గెలుపులోని వాళ్ళ పాత్ర ఉన్నందుకు మేము అందరూ సంతోషిస్తున్నాము. అలాగే వీళ్ళు ఎలక్షన్ స్టార్ట్ అవ్వగానే కూటమి కనుక వస్తే మేము అమ్మవారికి 101 టెంకాయలు ఇస్తామని చెప్పని మా నాయకుల దగ్గర కూడా అన్నారు. అలాగే గెలిచిన వెంటనే ఈరోజు వచ్చి
మేమందరం అమ్మవారికి మా ఉడతా భక్తిగా మా సుజనా చౌదరి గారిని, కేశినేని చిన్ని గారిని గెలిపించినందుకు 101 టెంకాయలు కొట్టాం. అలాగే మహిళలకి, మైనార్టీలకి ఎంతో అభ్యున్నతి రావాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ సుజనా చౌదరి గారు, కేశినేని చిన్ని గారు రేపు రాబోయే కాలంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా వాళ్ళ సైన్యంగా పనిచేస్తామని, అలాగే ఈ పాత్రలో ఇప్పుడు జరిగిన ప్రోగ్రాంలోని మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఆహ్వానించినందుకు మొబీనా గారికి, దుర్గా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరూ ఇకపై నుండి మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టడానికి రావాల్సిన అవసరం లేదని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ని నియమించేంత వరకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గదికి తాళం వేయాలని మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆయన కోరారు. మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా బుధవారం నాడు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరూ ఇకపై నుండి మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టడానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ని నియమించేంత వరకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గదికి తాళం వేసి ఉండాలని మనవి చేశారు. ఈరోజు మేము మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారిని కలవడానికి కలిసాము, లెటర్ ఒకటి ఇచ్చాము. అదేంటంటే మనదాకా వైస్ చైర్మన్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు, ఇక మీదట చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో ఆయన నియమించేదాకా దాన్ని ఆపమని చెప్పి, కార్పొరేషన్ వాళ్ళని రానియకూడదని చెప్పేసి ఆపమని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము. అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనార్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అన్న అనుమానం మాకుంది. అది ఎందుకంటే పదవిలో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లను వాడటం కానీ చేయడం కానీ, సొంత ప్రభుత్వ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుని వాడటం కానీ, అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి. అందుకని ఒక దాంతో అలాగే ఆయన ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక్క మైనార్టీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇదేం లేదు, ఏ మేలు జరగలేదు, ఏమీ చేయలేదు. ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు. కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంట్ ఇచ్చాము, లెటర్ ఇచ్చి వచ్చాము. అలాగే రానున్న రోజులు మేము దీన్ని కూడా కోర్టుకోలే దాన్ని కూడా లెటర్ పిటిషన్ ఇచ్చుకొని దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తాము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారో వాళ్ళు వచ్చేదాకా కూడా దీన్ని ఆపాలని చెప్పేసి మేము పిటిషన్ ఇచ్చి రావడం జరిగింది. అలాగే మేడం గారికి మీడియా లోపల అలో లేదన్నారు కాబట్టి మేము ఇచ్చి వచ్చిన తర్వాత బయట మాట్లాడుతున్నాం ఇలాగని చెప్పి ఇచ్చేస్తున్నాం. నా పేరు షేక్ గౌస్ బాషా, సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న చంద్రబాబు, ఇంతటి చారిత్రాత్మకమైన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవటం పట్ల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన. ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలయ్యామని జగన్ తీవ్ర ఆవేదన. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లకు మోదీ ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.